Hey guys, welcome to Enjoy the Vlogs. Welcome to the new vlog, guys. సో ఈరోజు వ్లాగ్లో యాజ్ యూజువల్ మనం అయితే ఇప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళాలా. సో టైం ఆల్రెడీ ఈరోజు వచ్చేసి మనకి కాలేజ్ ఉండేది 9:30కి 8:30కి పెట్టినా మీరు రా కొన్ని 9:30కైనా రండ్రా అనేసి అయితే కాలేజ్ అయితే పెట్టారు. కానీ మనం అయితే వెళ్ళేది డౌటే 9:30 కూడా, ఎందుకంటే ఇంకా నాస్టా చేయలేదు. తెల్లారితో నేను ఫాస్ట్ లేసి రెడీ అవుతాను. నేను లేసేదే లేట్ ఇప్పుడు, ఎందుకంటే నేను జిమ్కి పోతలేదు. సో నేను పోయి జిమ్కి 3 days అయితే అవుతాను గైస్. ఎందుకు పోతలేదంటే హిప్ అడాక్టర్ మిషన్ అనేసి ఒకటి ఉంటుంది. సో ఎవరైనా జిమ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది, అది లెగ్ వర్కౌట్. హిప్ అడాక్టర్ మిషన్ అనేసి ఒక మిషన్ ఉంటుంది గైస్. అది వచ్చేసి సైడ్ ఫ్యాట్ అంటే క్వాడ్స్లోనూ హ్యామ్స్ట్రింగ్స్లో సైడ్ ఫ్యాట్ అయితే రిమూవ్ అవుతుంది. సో దానికైతే వర్కౌట్ అయితే చేస్తారు. ఆ వర్కౌట్ నేను చేసేది అదే ఫస్ట్ టైము, నాకు తెలియదు అది, నేను ఎప్పుడు చేసింది లేదు. సో అదే ఫస్ట్ టైము. లాస్ట్ సండే అయితే చేస్తే ఏమైంది, కాళ్ళు ఇటు ఉండేది ఇటు అయిపోయింది. ఇటు స్ట్రైట్గా ఇటు పెట్టాలంట కాలు, నాది ఇటు అయిపోయింది కదా. సో ఆ కాలు అటు అయిపోయడం వల్ల నా కాళ్ళు ఇటు అగ్లించుకునేసి చెప్పలేని జాగాలంతా నొప్పులు అయ్యాయి. ఎందుకు చెప్తారు నా కష్టాలు. 2 రోజులు లేసి నిల్చుకొని కాలేదు నా బాధ. సో నిన్న సాంబార్ వేరే పడిపోయింది, పుసుక్కని లేచిన అది వేరే పడేసింది. సో ఇది గైస్ నా కష్టాలు వేరే వాడికి రాకూడదు. మీరు ఎవరైనా నవ్వుతురు ఇది చెప్తే. సో నాకైతే 3 రోజులుగా నొప్పులుగా ఉంది, ముట్టి నొప్పులు. సో లెగ్ వర్కౌట్ అయితే నేను సరిగా సాగు కొట్టా. సో అది వేరే నేను ఫస్ట్ టైం చేసేదా, నేను వేరే హెవీ వెయిట్లో కూడా వేసాను. మీరు ఎవరైనా చూసేవాళ్ళు తక్కువ వెయిట్ వేసుకుని చేయండి, నేను ఎక్కువ వెయిట్తో కూడా వేసాను. ఈగో లిఫ్టింగ్స్ వేసాను. సో అందుకే దాని పని అయితే చూపించేసింది. దాని తర్వాత నేను వేరే ఆ రోజు సరిగా డైట్ అయితే తినలేదు, ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ పరోటా సాల్నా అయితే చేసింది. సో అది వచ్చేసి నా ఫేవరెట్ గైస్. చూపిస్తాం అనుకున్నా కానీ నేనైతే చూపించలేకపోయా, మర్చిపోయా. అండ్ టైం అయితే అవుతుంది, చూస్తాము ఎవరు వస్తారో. ఈరోజు వంశీ వస్తాడా పవన్ వస్తాడా అనేసి. వంశీ అయితే కటింగ్ పోయినాడంట. వస్తాడు మనం ఫోన్ చేస్తే రాకుండా ఉంటారా, వస్తారు. సో ఈ ఇండియన్స్ మదర్స్ చేస్తే దోశలు చేస్తారు, లేదా ఇడ్లీలు చేస్తారు, లేదా చిత్రాన్నం చేస్తారు, లేదా పులిహోర చేస్తారు. తప్ప నీకు వేరే వంట వచ్చిన మమ్మీ చెప్పు. ఏదైనా వెరైటీగా చేస్తామే, తెల్లారితో బిర్యానీను సీరు ఏం సేరా ఆడ లేసిన తక్షణ బిర్యానీ తింటాను తెలిసిన. నేను డయట్ చేయాలనుకో, రోజు బిర్యానీ తినాలంట. మా కోచ్ కూడా రోజు బిర్యానీ తింటాడంట. బిర్యానీ తినకపోతే వర్కౌట్స్ చేసినట్టు శక్తి రాదంట మమ్మీ, రోజు బిర్యానీ తినాలంట. బిర్యానీ తిన్న వాళ్ళకంతా జిమ్ పోయలేదా, ఎనర్జీ ఉండేలేదా అని కోచ్ చెప్తున్నాడు మమ్మీ. నంబర్ ఇస్తున్నా. వెజిటేరియన్స్ ఎవరు లేరంటున్నా. అయ్యో జిమ్ లో వెజిటేరియన్స్ కూడా కన్ఫామ్ చికెన్ బిర్యానీ తినాలంట, లేదంటే వాడు జిమ్కే రావద్దంటాడు వాడు. లేదు జ్యోతి, మానకూడదు. నన్ను చూసి 294 మెంబర్స్ నన్ను చూస్తా అంటారు. మనం ఫిట్ గా లేకపోతే ఎవరు చూస్తారు, పొట్టేసుకుంటే ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. మెయిన్ గా కాలేజ్ లో అమ్మాయిలే చూడరు తెలుసా. చదువుకునేక మరి బాయ్స్ సెపరేట్ గా గర్ల్స్ సెపరేట్ కదా. ఏ లేదు జ్యోతి, నేను పోయి ఎందుకు అక్కడ ఉంటాను. ఇప్పుడు మనం బాగా కనిపిస్తే కదా అమ్మాయిలు కూడా చూస్తారు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్మాయిలతో ఎక్కువ ఉండారు, ఎక్కువ యాక్టివ్ ఉండేది అమ్మాయిలు, అబ్బాయిలు కాదు. సో మనం ఫిట్ గా ఉండి ఫోటోలు వేస్తే అప్పుడు వాళ్ళు ఫాలో కొడతారు, కొట్టరు. నీకంతా తెలియదు జ్యోతి, మీదంతా 90s బ్యాక్ డ్రాప్ కదా, నీకు తెలియదు. మరి ఈ కాలం జెన్జీ అంతా మొత్తం నీకు తెల్లే. ఫిట్నెస్ గా ఉండాలా, జిమ్ పోవాలా, డబ్బులు తగలెట్టాలా. ఫిట్ గా ఉండాలా, డబ్బులు తగలెట్టేది కాదు, దాన్ని తగలెట్టడం అనరు. ఖర్చు పెడతాం మా మీద మేము. ఇప్పుడు హాస్పిటల్, ఇప్పుడు చూడండి మీరు ఫ్యూచర్ లో హాస్పిటల్ కి డబ్బులు పెడతారు. మేము అదే డబ్బు ఏ సప్లిమెంట్స్, ఏ ఫుడ్, ఏ పర్సనల్ ట్రైనింగ్, ఎన్ని సప్లిమెంట్స్ కొంటారు జ్యోతి. ఈ ఫిట్నెస్ అనేది సముద్రం మారిగా దిగతానే ఉండాలా. ఫ్యామిలీ కదా, బాగా రిచ్ గా ఉండి నువ్వు ఖర్చు పెట్టినా కూడా ఓకే.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నువ్వు ఇంతంత ఖర్చు పెట్టాలంటే ఎట్లా తట్టుకోవాలి కదా పేరెంట్స్ కూడా. అది ఎట్టదా మీ పేరెంట్స్ దగ్గర మీరు ఉంటారు, మా ఇంట్లో ఉన్న కాలం. సో ఇటు క్వశ్చన్లు అడిగితే ఎవరు ఉంటారు? సో అడిగితే క్వశ్చన్లు అంటావు, ఖర్చు పెట్టాక డబ్బులు కావాలి కదా. జೊತೆ నేను ఫిట్గా ఉండాలా, మంచి మంచి బట్టలు వేయాలా, మంచి మంచి బట్టలు వేసి కాలేజ్కి వెళ్ళాలా, కలర్ బట్టలు వేయాలా. ఫ్రెషర్స్ వేరే వస్తా ఉండదు, నువ్వు సైడ్కి పో, సైడ్ కొట్టుకుని తింటా. గైస్ ఇప్పుడు వంశీ అయితే వస్తాడు, నేనైతే నాష్టా చేసిన అయితే నెక్స్ట్కి వెళ్తాను. వంశీ అయితే ఈ రోడ్డుకే వస్తాను అన్నాడు. సో మేము వచ్చేసి చాలా లేట్ అయితే అయిపోయింది గైస్ ఈరోజు కాలేజ్కి. మేము వచ్చేసి 8:30 కాలేజ్కి 9 గంటలకు పోతాండి. మీ ఈరోజు 9:30కి 10 గంటలకు పోయే మార్గం ఉంది ఆ కాలేజ్కి. ఇంకా నా ఫ్రెండ్ అయితే రాలేదు. సో ఆ రోడ్ కార్నర్లో వస్తాడు. ಪವನ್ ಇರ್ತಾನೆ ಅಂದ್ರೆ ಇರ್ತಾನೆ. ಪವನ್ ಅವನೇನಂದ ಗೊತ್ತಾ, ಹೋಗ್ಬಿಟ್ಟಿರ್ತಾನೆ. ನಾನು ಒಬ್ಬನೇ ಹೇಳಿದ್ದು. ನಾನು ಯಾವಾಗ ನಾನು ಕರೆದಿದ್ದ ತಕ್ಷಣ ಲಲಿತ್ ಹೌದಾ? ಅವ್ನು ನಮಗೋಸ್ಕರ ಇತ್ತು, ಹೋಗ್ಬಿಟ್ಟ ಅಂತಾನೆ. ಆ ಸಂದೀಪಿಗೆ ಬೇಕಾದ್ರೆ ಇರ ಗೈಸ್ ಕರ್ಕೊ ಬಂದಿರೋದು ಅವನು ವಾಡೆ ನಾನು తొడుకొచ్చింది. డబ్బులు మాత్రం ₹1 వీడికి ₹160 ఇచ్చా గైస్. చూసారు కదా నేను వీడియో, ₹160 ఒకటి చూసారా? ₹160 తీసుకునేసి ₹10 పెట్టుకో అంట. అదేం టిప్స్ ఇస్తా అంటాడ నాకు. ನೀ ತೆಗಿದ್ದೀನಿ ಕ್ರಿಕೆಟರ್ ಬ್ರೋ. ನೆನ್ನೆ ₹160 కోసం నా ఇంటి టికెట్ ₹160 ನಂಗೆ ಕೊಡೋದೇ ಇಲ್ವಾ ಬ್ರೋ? నేను ఈయన చెప్పు. సందీప్ ಬಂದ. ವಿಲಿ ಊಟಿಗೆ ಬಂದಿದ್ದವನು ಅಷ್ಟೇ. ಹೌದಾ? సిగ్గుండాలయ్యా. కెమెరా బ్యాగ్ అయితే పెడేసి వచ్చేసాడు. అసలైంది ಹೊಡಿತಾನೆ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗ್ಬಿಡಿ. ಹಿಂದೆ ಸಾಕು ఆ కొక్కోని ఇంకా పెరికేసేయాలి. టైర్ ಹೆಂಗೋ ಬಿದ್ದಿಲ್ಲ. ಶೋಕಿ ಕೊಟ್ರಪ್ಪ, ಟೈರೇ ಫಸ್ಟ್ ಆಯ್ತಾ ಇಲ್ಲ? ಗಡ ಫಸ್ಟಲ್ಲೋ ಟೈರ್ ರಿಮ್ಮಿಂದ ಆಚೆ ಬಂದಿರೋದು. ಟ್ಯೂಬ್ ಬಂದು ಪಕ್ಕ ಬಿದ್ದಿಲ್ಲ, ಅದು ಬಿದ್ದಿದ್ದು ಸ್ವಲ್ಪ ಇದ್ದಿದ್ರು. ಹುಷಾರ, ಮೆತ್ತಗೆ ಮಾಡ್ಸ ಲಲಿತ್. ನಿಂತ್ಕೊಂಬಿಡ పాపం గైస్ టైర్లు పంచర్, టైర్లు గాలి లేదు. ಸ್ವಲ್ಪ ಇದ್ದಿದ್ರು ಅವ್ರು ಬೀಳ್ತಾ ಇದ್ರು 3 ಜನ. ತನ್ನಕೊಂಡು ಲಲಿತ ನೆನಪಿಬೇಕು. ನೋಡ್ಬೇಕಿತ್ತು ಆಚೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಗಾಡಿ ಹೋಗಿರೋದು. ಯಾರು ಬರ್ತವ್ರೆ ಅಂತ ಇವನು ನಾಯಿ ನೋಡಪ್ಪ, ಅವ್ನು ಟಿ ಶರ್ಟ್ ಐತೆ, ಅದು ಹೆಂಗೋ ಅಟ್ಟ ಆಡಿಸಿಲ್ಲ ಬ್ರೋ. ಅವನು ತಯಾರ
ಹೋದಾಗೆಲ್ಲ ಏನೋ ಒಂದು ಫಾಲ್ಟ್ ನಾವು ಊಟ ತಿನ್ನೋದೇ ತಪ್ಪಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ತುಂಬಾ ಫಾಲ್ಟ್ ಹೊಡಿತಿದೆ. ಅದು ನಾನ್ ವೆಜ್. ಇಲ್ಲೆಲ್ಲ ನಾವು ವೆಜಿಟೇರಿಯನ್ ತಿಂದಾಗ ಯಾವತ್ತೂ ಈ ಥರ ಆಗಿಲ್ಲ. ಆಗಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ದೇವ್ರು ಕಾಪಾಡುತ್ತೆ ಅವಾಗ. ನನ್ನ ಮಕ್ಕಳ ನೀವು ಬರೀ ನಾನ್ ವೆಜ್ ತಿಂದಾಗ್ಲೇ ಬ್ರೋ. ಕಪಾಲಮ್ಮ ಅವರೆಲ್ಲ ಇಲ್ವಾ? ನೀನು ಹೋಗಿ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಕಪಾಲಮ್ಮಗೆ ಹೇಳ. ಕಪಾಲಮ್ಮಗೆ ಎಣ್ಣೆ ಹೊಡ್ಯಕ್ಕೆ ಹೋಗ್ತೀರಂತ ಅನ್ಕೊಂಡೋಗು. ಏನೋ ಅರ್ಥ ಆಯ್ತಾ? ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗ್ತೀನಂತ ಹೋಗು, ಆಮೇಲೆ ನೀನು ಅಲ್ಲೇನ ಮಾಡ್ಕೋ. ನೋಡು, ಮೊನ್ನೆ 5 ಜನ ಸತ್ತೋದ್ರು ಮುತ್ತಾತಿಯಲ್ಲಿ ಕಪಾಳಮ್ಮ ಹೋಗಿ. ಮುತ್ತಾತಿಗೆ ಹೋಗಿ ಬ್ರೋ, ಇದು ನ್ಯೂಸಲ್ಲೆಲ್ಲ ಬ್ರೋ ತುಂಬಾ ಫಾಲ್ಟ್ ಹೊಡಿಯುತ್ತೆ ಬ್ರೋ. நம்மளோட ஃபேவரட் கார் ஆனோ ஒரு மாடிஃபிகேஷன் உண்டாடு அந்த எக்ஸாஷன் நல்லா இல்லாண்டு. ஓ குட்டி குட்டி பேபி. குட்டி இல்ல, நாங்க மோனே அங்க போது பாரு. மோனே. ஓ அது மோனையா? நாங்கள் கருப்ப பார்த்தோம் மோனே. ಟೈರ್ ಪಂಚರ್ అయిపోయింది. ಬಿಡಾಲೆ, ಯಾರ್ದು ತಪ್ಪಿಲ್ಲ, ವಿಧಿ ಆಡಿಸ್ಬಿಟ್ಟಿಲ್ಲ. అదే పంచర్ టైర్ అయితే చేంజ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి గాలి అయితే కొడతా ఉంటారు. చూద్దాం టైర్ వాళ్ళైతే చూసిరి టైరే కూర్చుంటుందంట. నేను ఏదైనా బయటికి వస్తేనే ఏదో ఒకటి అవుని ఏమొద్దు. మన కెమెరామ్యాన్ గైస్ వాడే, నేను బ్లాగ్ అంతా తీసి. జనాలు చూడండి ఎంతమంది ఉంటారు, ಸರಿಗ ಉಂಟಾರ ಜನ. ರೆಸ್ಟ್ ಇಲ್ಲ ಅಲ್ಲ ಕೂಡ ಸ್ಕೂಲ್ ಐತಾನೆ 3,000 ಬಿಲ್ ಆಗಿದೆ. ದರ್ಶನ್ ಬರ್ತೆ ಬಂದಿದೆ ನೀವು? ಇಲ್ಲ, ನಾನು ಬಂದಿಲ್ಲ, ಆಬ್ಸೆಂಟ್ ಆಗಿದೆ. ಎಲ್ಲ ಸೆಮ್ಮಲ್ ಎಲ್ಲ ಬಂದಿದೆ. ಟೈಮ್ ಪಾಸ್ ಆಫ್ ಬಂದಿದೆ. ಚೆನ್ನಾಗಿದೆ. ನೀವು ಯಾರಾದರೂ ಇಲ್ಲಿದ್ರೆ ಬಂದು ತಿನ್ನಿ. ಸೊರಾಣ ಕಾಲೇಜು, ಈ ಕಡೆ ಯಾವ್ದು ವಿಜಯ ಕಾಲೇಜ್, RV ಕಾಲೇಜ್. ಅದು RV ಕಾರ್ ಮುಂದೆ ಕೂಗ್ತೈತು. ಹೌದಾ? ಎಲ್ಲೋಯ್ತಾ ಇದೆ? ಓಡಿಸ್ತಾವ್ ಟಿಕೆಟ್ ನೋಡಿ ಗಾಯ್ಸ್, ನಾಯಿ ಬರ್ತದೆ. ತುಂಬಾ ಜನ ವಿವೇಕ್ ಓಡ್ತವನೆ. ಸರಿಯಾಗೋರೆ ಲಲಿತ್ ಅಲ್ಲಿ ಜನ ಇವತ್ತು ಸರಿಯಾಗೋರೆ. ಬಂದಿನಿ, ನಾವು ಕುಸ್ಕ ಆಮ್ಲೆಟ್ ತಿಂತಾ ಇದ್ದೀವಿ. బాగుంది వచ్చిన ಗೈಸ್. ಈ ಕ್ಯಾಮ್ರಾಮ್ಯಾನ್ प्रतीक, आप कुछ बोलना चाहेंगे? ಹೇಳುವುದಕ್ಕೂ ಕೇಳುವುದಕ್ಕೂ ಸಮಯವಲ್ಲ ಅಷ್ಟೇ. ಸಾಕು, ಆಫ್ ಮಾಡು. ನೀನು ಎಷ್ಟೇ ತೆಗೆದ್ರು ನಾನು ಎಡಿಟಿಂಗ್ ಅಂತ ಮಚ್ಚಿನೇ. ನೀನು ತೆಗ್ದಿದ್ದು ಏಟಿಗೆ ಫುಲ್ಲು 27 ನಿಮಿಷ ತೆಗ್ದೋನೆ. 27 ನಿಮಿಷದಲ್ಲಿ ಸ್ಟೋರೇಜ್ ಬೇರೆ ಫುಲ್ಲು ಎಕ್ಸ್ಟ್ರಾಕ್ಟ್ ಮಾಡೋಕ್ಕಾಗ್ತಾ ಇಲ್ಲ. ಡಿಲೀಟ್ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಆ್ಯಪ್ಸ್ ಡಿಲೀಟ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ಅದು ನನ್ನ ತಪ್ಪ. ನಿನ್ನ ಐಫೋನ್ ಹಿಂಗೆ ತೊಗೊಂಡೆ, ಆ ಸ್ಟೋರೇಜ್ ಹಂಗೆ ತಿನ್ನತ್ತೆ. ಏನು ಕ್ವಾಲಿಟಿ ಇದೆ ಅದರ ಸ್ಟೋರೇಜ್ ತೊಗೊಳುತ್ತೆ ಅದು. ಈ ಫೋನ್ ಕೊಟ್ಟರೆ ಅಪ್ಗ್ರೇಡ್ ಮಾಡ್ಕೊಡ್ತಾನೆ, ಲೈಕ್ ಬೇರೆ ಫೋನ್ ಆಫ್ ಮಾಡೋದು. ಹ್ಞೂ ಮಚ್ಚ, ಅದೇ ಹೇಳಿದ್ವಿ ಇವಾಗ ನೋಡಿದ್ರೆ. ನೀನು ತಿಂದ ಇದನ್ನ ಕೊಟ್ಟರೆ ಇವಾಗ 60 ಆಮ್ಲೆಟ್ ಆಮೇಲೆ ಆಡ್ ಮಾಡಿ ಬರೀ ಒಂದು ಬಟ್ಟೆ ನೋಡಿ ಗಾಯ್ಸ್. ನಮ್ಮ ಬಜ್ಜಿ ಅವನು ಪಾಪ ಕೊಡ್ತೀವಿ. ఇప్పుడే మనమైతే తినేసి అయితే వస్తున్నాము. నా కెమెరామ్యాన్ వచ్చేసి గైస్ జ్యూస్ అడిగినాడు, కానీ నేనైతే వాడికి తీసిలేకపోయా. ఎవరైనా ఎక్కండి, మంది పవన్ గాడి వచ్చి నాను ಹತ್ತು ಅದಲ್ಲೇ ನನ್ನ ಎಲ್ಲ ಕಡೆ ಎಬ್ಬರಿಸ್ತಾರೆ ಗೈಸ್. ನನ್ನ ಕ್ಯಾಮ್ರಾಮ್ಯಾನು ಜ್ಯೂಸ್ ಕೇಳ್ದ, ಕೊಡ್ಸೋಕ್ಕಾಗಿಲ್ಲ ಗಾಯ್ಸ್, ತುಂಬ ಬೇಜಾರಾಗ್ತೈತೆ. ಇಲ್ಲೇ ಅವನೇ ನೋಡಿ, ನನ್ನ ಕೈ ಕ್ಯಾಮ್ರಾ ಕೊಟ್ಬಿಟ್ಟು ಬ್ಲಾಗ್ ಮಾಡುವ. బట్ గైస్ ನನ್ನ కెమెరామెన్కి జ్యూస్ అలా అది పేరు. సో గైస్ ఇప్పుడే మనమైతే ఇంటికి అయితే వచ్చాం. సో కాలేజ్ అంతా ముగించుకుని
ఈ రోజే గైస్ నేను ఫస్ట్ డే నేను కాలేజ్ స్టార్ట్ అయ్యి 2 వారాలు ఏమో అవుతుంది. ఈ రోజే ఫస్ట్ టైం గైస్ నేను అన్ని క్లాసులు అటెండ్ ప్రతిరోజు నేను ఏదో ఒక క్లాస్ లాస్ట్ పీరియడ్ బంక్ కొట్టేసేది, లేదా ఫస్ట్ పీరియడ్ లేట్గా పోయేది. 9:30 ఉండేది 10:30 పోయేది, 8:30 ఉండేది 9:30 పోయేది, లేట్ ఉండే. ఈరోజు నేను కరెక్ట్ టైం పోయి కరెక్ట్ బిన్నే వచ్చిందా. మా మమ్మీ చూసి నన్ను గురాయిస్తా ఉంది, అయ్యా చూపించేస్తున్నా చెప్పేస్తే. మా మమ్మీ నాకు ఈరోజు ఉషేదే కాలేజు 2:30. మా మమ్మీ వచ్చేసి ఏమనుకుంటుండదంటే వీడికి 1 గంటకే ఉషేసిండ, వీడు ఊరు తిరుగుతాడు అని ఫోన్ చేసి ఆడ్రా పొరికి అని అడుగుతాను. చూడండి మీ ఇంట్లో కూడా ఇటువంటి అనుమానం మమ్మీ ఉంటుందా? నాకు ఉషిందే 2:30 తెలుసా. ఇంకేమి ఏ సుల్ చెప్పద్దు, నిజం చెప్పు. చూడు కదా మమ్మీ అట్టే నేను ఫ్రెండ్స్తో తిరుగుతాను. నాకు ఎవరు ఫ్రెండ్సే లేదు తెలుసా, నాకు ఫ్రెండ్స్ అనేదే లేదు తెలుసా. నేను ఒకడే మా మమ్మీ అంటుంది అంతే గాయస్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు వ్లాగ్ ఇక్కడికైతే ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, బాయ్ బాయ్ కోచ్.